చపాతీ మీరు T2 బ్రాండ్ అండి. T2 బ్రాండ్ ఇది చపాతీస్ 9 ఇంచెస్ అరౌండ్ ఉంటాయి. మీరు ప్యాకెట్ని ఇట్లా కట్ చేసుకొని మీరు ఈచ్ చపాతీ మీరు తీసినప్పుడల్లా ఒక లేయర్ ఉంటుంది, మంచి నీట్గా ప్యాక్ చేసి ఉంటుంది, హైజీనిక్ ప్రొడక్షన్. దీన్ని మనము ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రీజ్ చేసి లేదా కూల్గా పెట్టుకొని తీసినప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు మన తవ వేడి అయినప్పుడు జస్ట్ 2-3 సార్లు ఇలా అంటే చాలు, ఆ కూల్నెస్ అనేది పోతుంది. కూల్నెస్ పోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ మనం ఇంట్లో కుక్ చేసుకున్నట్టే చపాతీ మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. జస్ట్ ఇలా 2-3 సార్లు ఇలా అంటే కూల్నెస్ పోతుంది. కూల్నెస్ పోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. వచ్చాక మీరు నార్మల్గా వేసేసి వెంటనే 1-2 టైమ్స్ ఇలా తిప్పేస్తే నీట్గా కుక్ అయిపోతూ ఉంటుంది. స్టిక్ కాకుండా నీట్గా జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేస్తే చాలు. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకోండి. జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేస్తే చాలు, హీట్ వెంటనే ట్రాన్స్మిట్ అవుతుంది. చపాతీ కూడా నీట్గా కుక్ అవుతుంది. మీకు వెంటనే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. చపాతీ కూడా చూడండి, నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది. సాఫ్ట్గా ఉంటుంది, సైడ్లు అంతా మొత్తం సాఫ్ట్గా ఉంటుంది. జస్ట్ చూడండి ఎంత మంచిగా పొంగుతుంది మన చపాతీస్. వెంటనే మీకు అర్థమైపోతుంది చపాతీ కుక్ అయిపోయింది. దాట్స్ ఇట్, చపాతీ రెడీ. వెంటనే మీరు చపాతీలు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. ఇంకొక చపాతీ మీకోసం మళ్ళీ కుక్ చేస్తున్నాను. తీసినప్పుడు మన లేయర్ ఉంటుంది, తీసి పక్కకు పెట్టేసి కూల్గా ఉన్నప్పుడు జస్ట్ 2-3 సార్లు మీరు ఇలా అంటే కూల్నెస్ పోతుంది అంతే. చపాతీ కూల్ అట్మాస్ఫియర్లో పెట్టాము కాబట్టి 2-3 సార్లు అంటే కూల్నెస్ పోతుంది. మెల్లగా పెట్టేసి వెంటనే స్టిక్ కాకుండా వెంటనే ఒక 1-2 టైమ్స్ తిప్పేస్తే సరిపోతుంది. స్టిక్నెస్ అనేది రాదు, ఎందుకంటే కూల్గా పెట్టాము కాబట్టి. మనం జస్ట్ చూడండి మంచిగా వచ్చేసింది. చపాతీ చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం మీరు స్మూత్గా హ్యాండిల్ చేస్తే బ్రేక్ కాకుండా నీట్గా మంచిగా పొంగుతుంది అంతే. దట్స్ ఇట్. ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవడమే. దట్స్ ఇట్.